హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 62 ఎపిసోడ్. నీ సఖి కిచెన్లోకి ఆరంగేట్రం చేసింది. అందుకే ఆఖరిసారిగా ఫ్లాట్ని చూస్తున్నా. మళ్ళీ చూడగలమో లేమో అని పెదవి విరిచాడు సంజు. ఇది కుక్ చేస్తోందా? కొంప మునిగిందిరా, ఆపకుండా డ్యాన్స్ చేస్తానే నిన్ను అంటూ కిచెన్లోకి పరుగు చేశాడు జయబాబు. అప్పటికే హాట్ వాటర్లో మైదా పిండి వేసి కలియబెట్టేస్తోంది బిడ్డ. పాపా పీ సుశీల, ఏం కుక్ చేస్తున్నావమ్మా అని బ్యాక్ నుంచి హగ్ చేసుకుని అడిగాడు. పరోటా చేసి చికెన్ కర్రీ చేస్తాను దేవ్ అంటూ కులుక్కుంటూ చెప్పింది అంశు. పిండి ఇలా కలపాలా అని జై గరిటతో తిప్పబోతుంటే గరిట కదలకుండా బిగుసుకుపోయింది. ఇదేంటే గమ్తో అతికించినట్టు ఇలా బిగుసుకుంది అని స్టవ్ ఆఫ్ చేశాడు జై. ఏమోరా, నాకు అదే అర్థం కాలేదు, ఏమైందంటావు అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అడిగింది. నీకెందుకే ఈ తిప్పలు, తిండి తినటమే సరిగ్గా రాదు, కుకింగ్ చేస్తావా, మొహం చూడు అని నవ్వాడు జై. నవ్వకరా, నేను ఫీల్ అవుతాను, ఇదేం చేద్దాం అని అమాయకంగా అడిగింది. ఏరా, కిచెన్లో రొమాన్స్ స్టార్ట్ చేశారా అని ఐబ్రో అప్ చేశాడు సంజయ్. నీ తలకాయ్, ఇదేదో తగలబెట్టింది, చూద్దాం ఉండు అని ఆ గిన్నెని తీసుకుని హాల్లోనికి వచ్చాడు జై. ఎంత లాగినా గిన్నెలో నుండి గరిట రాక కుస్తీలు పట్టారు నలుగురు. ఉఫ్, ఇంత బ్రహ్మాండంగా వంట చేసే భార్య దొరుకుతున్నందుకు నాకు భలే ఆనందంగా ఉంది అని భుజాలు ఎగరేస్తూ వింత శబ్దం చేస్తూ నవ్వాడు సంజయ్. ఏ సంజు, వెక్కిరించుకు, నేను కుకింగ్ నేర్చుకుంటా అని రోషంగా చెప్పింది అంశు. వద్దే బంగారం, నాకు ఫ్యూచర్ మీద బోలెడు హోప్స్ ఉన్నాయి, నా మీద దయించి మళ్ళీ కిచెన్లోకి పోకే తల్లి అంటూ బిక్కమొహం పెట్టాడు జై. దేవ్, ఇది టూ మచ్ తెలుసా అంటూ టపటపా బాధేసింది అంశు. రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియనంతగా డీప్గా ప్రేమలో మునిగిపోయారిద్దరు. షాపింగ్ చేసుకుని బయటకు రాగానే ఐస్ క్రీమ్ అని మారాం చేస్తుందని తెలిసి తీసుకెళ్లాడు జై. ఐస్ క్రీమ్ పార్లర్ చూసి చిన్న పిల్లలా కేరింతలు కొట్టింది అంశు. సన్నగా నవ్వుకుంటూ, ఈ ఐస్ క్రీమ్ పిచ్చేంటే నీకు అని అడిగాడు. టేస్ట్లెస్ ఫెలోస్ ఇందులో ఉండే మాధుర్యం ఏం తెలుస్తుంది చెప్పు అని పెదవి విరిచింది అంశు. టేబుల్ మీద ముంజేయిని ఆంచి చుబుకం కింద చేతులు పెట్టుకుని ఎంతో ఆబగా తింటున్న అంశుని చూస్తూ, ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా నీకు చెప్పవే అన్నాడు. సన్నగా నవ్వి, దిష్టి పెట్టకు, కావాలంటే నీకు పెడతా అని స్పూన్ నిండా తీసి జై నోటి దగ్గర పెట్టింది. జై అందుకునే లోపే ఆ చేతిని లాగి తన నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ, సూపర్ టేస్ట్ అంశు అంటూ వెకిలిగా నవ్వాడు రోహన్. బాబు కోమా నుండి బయటకు వచ్చాడు. ఇంకా గాయాల తాలూకా మచ్చలు అలాగే ఉన్నాయి. ఏయ్, ఎవడ్రా నువ్వు, రాస్కెల్, మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు అని అరిచాడు జై. జై అరుపుని ఇసుమంతా కూడా కేర్ చేయకుండా, అంశు డార్లింగ్, నీతో ఎప్పటినుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నా అని పాకెట్ నుంచి బాక్స్ తీసి ఓపెన్ చేసి ప్లాటినం రింగ్ చేత్తో పట్టుకొని, ఐ లవ్ యూ బేబీ, ఐ స్టిల్ లవ్ యూ సో మచ్ అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు రోహన్. చేతిని విదిలించి కొట్టి చెళ్ళుని చెంప మీద పీకి, చంపేస్తాను రాస్కెల్ అంటూ కళ్ళ నుండి నిప్పులు చెరిగింది. కొట్టిన చెంప మీద నిమురుకుంటూ, థ్యాంక్స్ బేబీ, నీ చెయ్యి నన్ను తాకింది అని అదే నవ్వుతో చెప్పి ఐ లవ్ యూ అని మళ్ళీ అన్నాడు రోహన్. ఏయ్, ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, తను నా వైఫ్ అంటూ రోహన్ మీదకు వెళ్ళాడు జై. నువ్వు వాగుదేవ్ అని చేయి పట్టుకుని ఆపి, పిచ్చి పిచ్చిగా వాగకు మిస్టర్, నేను ఆల్రెడీ దేవ్తో రిలేషన్లో ఉన్నాను, మా జోలికి రాకు, మంచిగా ఉండదు చెప్తున్నాను, రా దేవ్ అంటూ చేతిని పట్టుకొని ముందుకు లాక్కెళ్ళింది అంశు. బేబీ, నిన్ను వదలను, నువ్వు వాడితో బెడ్ షేర్ చేసుకున్నా కూడా నువ్వే నా వైఫ్వి అంటూ అరిచాడు రోహన్. వెనక్కి తిరిగి ఛీ అంటూ ఈసడించింది ఆమె. అంశు అలా దాటగానే పెద్ద పెద్దగా అరుస్తూ చైర్ తీసి మొత్తం బద్దలు కొడుతూ ఉన్మాదిలా ప్రవర్తిస్తూ తన పాకెట్లో ఉన్న డ్రగ్ తీసుకుని గాఢంగా పీల్చి సెల్ తీసుకుని ఎవరికో కాల్ చేసి వాడిని చంపేయండ్రా అంటూ అరిచాడు రోహన్. ఇరిటేట్ అవుతూ, ఎందుకే ఆపావు, వాడిని అక్కడే పచ్చడి చేస్తే పీడ పోతుంది కదా అంటూ ఆమె మీద అరిచాడు జై. వాడేమీ నార్మల్ పర్సన్ కాదు దేవ్, అలాంటి వాడితో వైరం మనకే చేటు తెస్తుంది, లీవ్ ఇట్ అందామె. వాడు నీకు తెలుసా అని కళ్ళు చిన్నగా చేసి అడిగాడు జై. నాకే కాదు, ఈ దేశం అంతా తెలుసు, పరమరోగ్ వీడి బ్రదర్కి ఇక్కడ గవర్నమెంట్ సైతం భయపడుతోంది అంటే ఆలోచించు. ఇంకో కొన్ని మంత్స్లో మనం ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాం, అంతవరకు సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా అంది అంశు. అంటే భయపడి దాక్కోమంటావా అని సీరియస్గా అడిగాడు జై. కాదు, పీస్ఫుల్గా ఉందామంటున్నా, ప్లీజ్, నాకు గొడవలంటే నచ్చుతని నీకు తెలుసు కదా, గడ్డం పట్టుకొని నా బంగారానివి కదూ అంటూ ముద్దుగా బతిమాలింది అంశు. ఈ హొయల్కి ఏమీ తక్కువ లేదు అని చిరు కోపంగా చూశాడు. జైని హగ్ చేసుకొని ఐ లవ్ యూ దేవ్ అంటూ కళ్ళు మూసుకుందామే.
వెన్ను నిమురుతూ నీ హార్ట్ బీట్ ఎందుకే అంత స్పీడ్గా కొట్టుకుంటోంది అని అడిగాడు. నీ సాంగత్యంలో ఉంటే దానికి ఉత్సాహం ఎక్కువై అలా కొట్టుకుంటోందిలే అంటూ నవ్విందామె. ఐ లవ్ యూ టూ డాల్ అని తల మీద ముద్దు పెట్టాడు జై. సరే గాని పద లేట్ అయింది అని కారు ఎక్కి స్టార్ట్ చేశాడు. సగం దూరం వచ్చేసరికే వాళ్ళ కార్ని క్రాస్ చేసుకుంటూ కారు వెళ్ళి బ్యాక్ రివర్స్ చేసుకుని వచ్చి అడ్డంగా ఆగింది. కారు అలా అడ్డంగా ఆగడం చూసి కంగారొచ్చి జై చేతిని పట్టుకుంది అంశు. ఆ చేతి మీద తట్టి నథింగ్ టు వర్రీ డాల్ అని కార్ దిగి ఓపెన్ చేసి లోపలే ఉండు నువ్వు అన్నాడు. నో నో నేను దిగుతా అని దిగబోతుంటే ఎర్రబండి కళ్ళతో ఏయ్ చెప్తే వినవా అని అరిచాడు. ఆ అరుపుకే గుండె జల్లుమని భయంతో నీలిక్కుపోయింది అంశు. డోర్ తీసి ఎదురుగా రకరకాల సర్కస్ ఫీట్లు చేస్తున్న వాళ్ళని చూసి వాట్స్ యువర్ ప్రాబ్లం అని అరిచాడు జై. వాళ్ళు సమాధానం చెప్పకుండా వెపన్స్ తీసుకొని పరుగున వచ్చి జై మీద దాడి చేయబోయారు. వాళ్ళ దాడి నుంచి తప్పించుకుంటూ బాక్సింగ్ కిక్స్ ఇస్తూ గట్టిగానే కొడుతున్నాడు జై. వాళ్ళు కరాటే ఫీట్లు చేస్తూ కత్తుల్ని దూస్తున్నారు. జంప్ చేసి ఒకటి గుండెల మీద తన్నాడు జై. వాడు అమాంతం కింద పడి గిలగిలా కొట్టుకున్నాడు. వాడి చేతిలో వెపన్ లాక్కుని వచ్చిన వాడిని వచ్చినట్లే ఊతకోత కూస్తున్నాడు ప్రళయకాల రుద్రుల్లా. జై నుండి అలాంటి రియాక్షన్ని ఊహించక లేజీగా ఉన్నవాళ్ళు కాస్త రోషాలకు పొడుచులకు వచ్చి మరింత ఉద్రేకపడుతూ కసిగా దాడి చేస్తున్నారు. రొట్టె ముక్కలు తిన్న మీకే ఇంత రోషం ఉంటే మా నాని చేతి ఆవకాయ తిన్నవాడిని నాకెంత రోషం ఉండాలిరా నా కొడకల్లారా అంటూ వెపన్ తిప్పుతూ దొరికిన వాడిని దొరికినట్టు చీరేస్తున్నాడు జై. గాయాల నుంచి రక్తాలు కార్చుకుంటూ పరుగులు తీసి కారెక్కి అక్కడి నుంచి మాయమయ్యారు రౌడీలంతా. భారంగా ఊపిరి వదులుతూ వాళ్ళిద్దరి సంతోషాలని చూసి దేవుడు ఓర్వలేకపోయాడు అనుకుంటా సాకేత్. రోహన్ రూపంలో తుఫానులా వాళ్ళిద్దరి మధ్యకు వచ్చాడు. నాకు అమ్మకు అనురాధ చాలా బాగా నచ్చింది. తన పేరెంట్స్తో కూడా మాట్లాడాము. వాళ్ళు ఒక్కతే కూతురు. జైతో పెళ్లికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇండియా వచ్చాక ఇద్దరినీ ఒకటి చేద్దామని అనుకున్నాము. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే దేవుణ్ణి విస్మరిస్తామనుకుంటాడు కాబోలు. ఏం జరిగినా ఎలా జరిగినా అనురాధ వల్ల జై మనసు గట్టి గాయమే అయింది అని కారే కన్నీళ్లను తుడుచుకున్నాడు సారథి. ఆమెని రోహన్ బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నాడా సార్ అని ఆత్రంగా అడిగాడు సాకేత్. లేదంటూ తల ఊపారు సారథి గారు. మిథున కళ్ళనీళ్లు కారుస్తూ అలాగే చూస్తోంది. జై ఆ రేంజ్లో ఫైట్ చేయడం చూసి చేప నోరులా తెరిచి కంటి మీద రెప్ప వేయటం మర్చిపోయింది అంశు. చేతిలో వెపన్ని గిరగిరా తిప్పి విసిరేసి తనకు గాయాలవటంతో పాకెట్ నుంచి కర్చీఫ్ తీసుకొని బ్లడ్ని ఒత్తుకుంటూ వచ్చాడు. జై రావటం చూసి డోర్ తీసుకుని పరుగున వచ్చి గట్టిగా వాటేసుకుని మొహం అంతా ముద్దులు పెట్టి ఐ లవ్ యూ దేవ్, లవ్ యూ సో మచ్ అంటూ ఎమోషనల్ అయింది అంశు. వెన్ను నిమురుతూ పిచ్చి అని నవ్వి పద అని పట్టుకుని తీసుకొచ్చి కారెక్కించాడు. దూరం నుంచి వాళ్ళ ప్రేమను చూసి భగభగా మండిపోయాడు రోహన్. కారు రివర్స్ చేసుకుని తన విల్లాకు వెళ్ళాడు. వెళ్ళటమే మొత్తం ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతూ నానా బీభత్సం సృష్టించాడు. రాబర్ట్ వచ్చి ఆపినా ఆగలేదు. ఆవేశంతో మరింత రెచ్చిపోతూ ఐ వాంట్ అన్షు, ఐ వాంట్ అన్షు అంటూ జుట్టు పీక్కుంటూ బిగ్గరగా అరిచాడు రోహన్. తమ్ముడిని సందటి చేసుకుని బలవంతంగా రూముకు లాక్కెళ్తూ తన అసిస్టెంట్ వైపు లుక్ పాస్ చేసి వెళ్ళాడు రాబర్ట్. తన బాస్ లుక్కి మీనింగ్ తెలిసిన వాడే వెంటనే ఫోన్ తీసుకుని కాల్స్లో బిజీ అయ్యాడు అతను. బెడ్ మీద కూర్చోబెట్టి చుట్టూ చేతిని వేసి ప్యాంపర్ చేస్తూ అన్షు అంటే ఎవరు అని కూల్గా అడిగాడు రాబర్ట్. తను నేను చదివే యూనివర్సిటీలో చదువుతుంది బ్రో, ఐ స్టిల్ లవ్ యూ అని బేలగా చూశాడు. ఓకే మన వాళ్ళతో చెప్తాను, ఆమెను తీసుకొస్తారు, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు అని అడిగాడు రాబర్ట్ కూల్గా. తను అలాంటి గర్ల్ కాదు, అన్షు వేరే పర్సన్ లవ్ చేస్తుంది, వాళ్ళు రిలేషన్లో ఉన్నారంటూ జరిగింది చెప్పాడు. జై గురించి వినగానే నొసల దగ్గర ముడివేసిన మన వాళ్ళని పరుగులు పెట్టించాడా అని ఆశ్చర్యంగా అడిగాడు రాబర్ట్. హా ఆ బాస్టర్డ్కి చాలా తెగింపు ఉంది బ్రో, వాడిని చంపే ముందు అంటూ కోబ్రాలా బుసలు కొట్టాడు రోహన్. రోనీ కూల్, అలాంటి వాడిని తెలివిగా దెబ్బ కొట్టాలి. అన్షు నీదే, నువ్వు వాడి జోలికి వెళ్లకు, నేను చూసుకుంటాను, ఆమె ముందు నువ్వు బ్యాడ్ అవ్వకూడదు అని ఏవేవో చెప్పి కూల్చేశాడు రాబర్ట్. కుక్కతోక వంకరలా బుద్ధి వంకరైన రోహన్ అన్నమాట వింటాడా ఏంటి? డేస్ వేగంగా పాస్ అయిపోతున్నాయి. జై అన్షులు ఎక్కడికి వెళ్ళినా షాడోలా వెంటాడుతూనే ఉన్నారు రాబర్ట్ మనుషులు. ఇవేమీ తెలియని వీళ్ళు సంతోషం అంతా మా సొంతం అన్నట్లు తిరిగేస్తున్నారు. వాళ్ల మధ్య బాండింగ్ చూసి రోహన్ రగిలిపోతూనే ఉన్నాడు. జెర్సీ కాస్త జర్రీని చేసి ప్లీజ్ నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయవే అంటూ వెంటపడ్డాడు సంజయ్. పోరా నువ్వో లూజర్వి అంటూ జై దగ్గర కష్టపడి నేర్చుకున్న తెలుగులోనే అంది జెర్సీ. లూజర్ని కాదే, ప్రేమ పిపాసిని, ప్రామిస్ నిన్ను బాగా చూసుకుంటా, ఒక్కసారి అని చూడు, నా ప్రేమతో పిచ్చెక్కించేస్తా అంటూ ఇకిలించాడు సంజయ్.
గుర్రుగా చూసి, నాకు తెలుసు నువ్వు అలాంటి వాడివే, నన్ను పిచ్చిదాన్ని చేస్తావా రాస్కెల్ అంటూ కొట్టింది జెర్సీ. అబ్బా, ఈ తెంగరి నాకే దొరికింది. ఇది కాదే జెర్రీ, పిచ్చి ఎక్కిస్తా అంటే లవ్లో ముంచి లేపుతా అని అర్థం, నా బన్న మొక్క అంటూ బుగ్గలాగాడు సంజయ్. ఏంట్రా నీ గొడవ ఇంకా ఆగలేదా అని నవ్వాడు జై. ఎక్కడ తీరేది, ఈ రాక్షసి టెక్కుపోతోంది. పోయేహే, బతిమలాడుతుంటే కోతిలా చెట్టెక్కుతున్నావు అని కసురుకొని, పదపాప మనం ఎంచక్కా ఐస్ క్రీమ్ తిందాం అని అంశు చేతిని పట్టుకుని లాక్కెళ్ళాడు సంజయ్. రే చంపేస్తాను అస్తమాసం ఐస్ క్రీమ్ అంటే అని రాజర్సి అంటూ వెనకే పరుగులాంటి నడకతో వెళ్ళాడు జై కూడా. లిఫ్ట్ క్లోజ్ అవుతున్న సమయంలో జైతో పాటు మరో పర్సన్ కూడా ఎక్కాడు. కాదు అంటే బుజ్జగించకుండా కోతి అంటావురా అని వంగదీసి గుద్దేసింది లిఫ్ట్లో జెర్సీ. ఏ రాక్షసి కొట్టకే, తగులుతోంది అని జెర్సీని తప్పించుకుంటూ ముందు ఉన్న పర్సన్ మీద పడ్డాడు సంజయ్. వాడేమో జై మీద పడేలోపే జెర్సీ కాలు తగిలి అంశు ఇటువైపుకు వచ్చింది. బుజ్జి జాగ్రత్త అంటూ తన దగ్గరకు తీసుకుని, రే ఆటలు ఆపండి అని కసురుకున్నాడు జై. నడుమును ప్రెస్ చేసింది అంశు. మెల్లగా ఏమైందిరా అని అడిగాడు. డోర్ ఏమైనా గుచ్చుకుందో ఏంటో, నడుము మీద చురుక్కుమంది అని చెప్పింది. వీళ్ళు లిఫ్ట్ దిగాక ఆ పర్సన్ కాల్ చేసి, సార్ ప్లాన్ సక్సెస్ అని చెప్పాడు. రాబర్ట్ బిగ్గరగా వికటాటహాసం చేసి, యువర్ ఫినిష్ అంటూ సంతోషపడ్డాడు. తన ఆనందం ఆవిరి చేసే తన తమ్మయ్య ఉన్నాడని ఆ క్షణం రాబర్టు ఊహించనే లేదు. జై అంశు హ్యాపీనెస్ని చూసి రగిలిపోతూ తన బ్రదర్ ఏదో చేసేస్తానని చెప్పి చాలా రోజులైనా ఏమీ చేయలేదని ఉక్రోషం తన్నుకు వచ్చి ఆక్రోశాన్ని వెళ్ళగెక్కేందుకు అతని కోసం కాచుకొని ఉన్నాడు రోహన్. రెస్టారెంట్ నుండి నలుగురు ఆడుతూ తుళ్ళుతూ బయటకు వచ్చారు. వెయిట్, కార్ తీసుకొస్తా అంటూ వస్తున్నాడు జై. కాస్త దూరంలోనే కూర్చుని ఉన్నాడు రోహన్. జై ఒంటరిగా రావటం చూసి కార్ స్టార్ట్ చేసి సర్రున ముందుకు దూకించాడు. కారు వేగంగా జై మీదకు దూసుకురావటం చూసి జై అంటూ భయంతో అరిచింది. అవును మిథునే, అక్కడ ఉన్నట్లు ఊహించుకొని మిథును అరిచినట్టుగా జరిగే ప్రమాదం తన కళ్ళ ముందే జరిగినట్లు భ్రాంతికి లోనైంది. చిగురుటాకులా వణుకుపోతున్న ఆమెను వాసంతి హగ్ చేసుకుని, ఏమీ కాలేదు మిథు, కూల్ కూల్ అంటూ వెన్ను నిమిరింది. సారథి గారి పెదవుల మీద అంత బాధలో కూడా చిరునవ్వు నాట్యం చేసింది. జైకి ఏమీ కాలేదు కదా మావయ్య గారు అని వణికే స్వరంతో బేలగా అడిగింది మిథున. లేదుమా అని మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు. కారు అంత స్పీడ్గా రావటం చూసి అంశు ర్యాబిట్లా పరుగున వచ్చింది జైని కాపాడాలని. కంగారుగా ఆమె రావటం చూసి సడన్గా తన డ్రైవింగ్ దిశ మార్చాడు రోహన్. అంత కోపంలో కూడా రోనీ బ్రెయిన్ సెన్స్ బాగానే వర్క్ చేస్తున్నాయేమో, గుడ్రా బడుద్దాయ్. అంశుని చూస్తూ తన చేతిలో ఉన్న స్టీరింగ్ ఎటు తిరుగుతుందో గమనించలేదు. ఎదురుగా ఉన్న ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మర్ని గట్టిగా డాష్ ఇచ్చాడు. జై అంటూ అరుస్తున్నారు ముగ్గురు. తన వెనక జరిగేవి ఏమీ తెలియని జై గుబుక్కును వెనక్కి తిరిగి చూశాడు. తను చూస్తుండగానే కారు సర్రుని దూసుకుపోయి ట్రాన్స్ఫార్మర్కి డాష్ కొట్టింది. భగ్గున మండి నిప్పులు కురిశాయి. రోషన్కి ఏం తెలిసిందో జరిగే లోపే తన కారు మంటల్లో చిక్కుకుపోయింది. అందరూ చూస్తుండగానే రోహన్ కారు సహా తగలబడిపోయాడు. జై ఆర్పేందుకు వెళ్ళబోతుంటే అతన్ని గట్టిగా వాటేసుకుని కదలనివ్వలేదు అంశు. ఎవ్వరూ హెల్ప్ చేసే టైం కూడా లేకపోవడంతో నిమిషాల వ్యవధిలో అంతా మసైపోయింది. వీడెవడురా బాబు, నీ మీద జన్మజన్మలు పగ ఉన్నట్టు ఇలా దూసుకువచ్చాడు అని వాపోయాడు సంజయ్. జైకి తెలిసినా లేని మనిషి కోసం చెప్పాలనిపించగా, లీవ్ ఇట్, ఎవరో అన్లక్కీ ఫెలో, పదండి అంటూ కారెక్కారంతా. తన కళ్ళ ముందు జరిగిన ఘోరాన్ని చూసి అంశు బాగా భయపడి ఆ రోజు నైటు ఫీవర్ తెచ్చుకుంది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.